హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ యువకుడి అరెస్ట్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం ఎస్ఐ ఏ అనిల్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక యువకుడు నిజామాబాద్ జిల్లా వైపు నుండి మెట్పల్లి డివిజన్ వైపు ఒక మోటార్ సైకిల్పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో ఆ యువకుడు గంజాయి అమ్ముతున్నట్లు తేలింది. అతని పేరు పోగుల అజయ్, వయస్సు 23 సంవత్సరాలు, నివాసం ప్రకాశం రోడ్, కొరుట్ల పట్టణంలో వినాయక విగ్రహాలు తయారు చేసే షాపులో అజయ్ కూలీగా పనిచేస్తున్నాడు. అతని వద్ద నుండి 300 గ్రాముల గంజాయి, ఒక ఐఫోన్, ఒక హీరో HF డిలక్స్ బైక్, దాని నెంబరు TS02 ED0209 గల వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూపాయలు 15,000గా పోలీసులు తెలిపారు. అజయ్ మహారాష్ట్రలోని నాందేడ్కి చెందిన మొహమ్మద్ అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసి కొరుట్ల, మెట్పల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలలో అధిక ధరకు అమ్ముతున్నట్లు తెలిపాడు. గతంలో కూడా కొరుట్ల పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు నమోదైంది మరియు ఇతర 2 కేసులలో జైలుకు వెళ్లినట్లు అతను ఒప్పుకున్నాడు. నిందితుడిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మరియు ఈ కేసులో పరారులో ఉన్న మరొక నిందితుడిని త్వరలోనే పట్టుకొని కోర్టుకు హాజరుపరుస్తామని సిఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. మాకు వచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో యుక్తంగా మేడిపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై రాగా అతడు అనుమానాస్పదంగా ఉండగా ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో అతన్ని తనిఖీ చేయగా అతని బండిలో సుమారు 300 గ్రాముల గంజాయి మరియు తన వద్ద ఒక సెల్ ఫోన్ ఉండగా వెంటనే అతనిని అదుపులోనికి తీసుకొని గంజాయిని, సెల్ ఫోన్ను, బండిని 2 ప్రభుత్వ పంచులచే పంచనామా వ్రాసి స్వాధీనపరుచుకొని అతని యొక్క వివరములు పోగుల అజయ్ 23 సంవత్సరాలు, కొరుట్ల పట్టణం, తాను నిజామాబాద్ నుంచి అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుక్కొని తీసుకువస్తున్నానని, అటు గంజాయిని కోరుట్లలో ఇతర వ్యక్తులకు చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నానని తను తెలుపగా అతనిని అదుపులోనికి తీసుకొని తదుపరి చర్య నిమిత్తము ఈరోజు అతన్ని రిమాండ్కు తరలించడమైనది.